దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మరి 21వ రోజు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మరి 21వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఈరోజు మరి 2వ శనివారం కాబట్టి స్వస్థత తైలాభిషేక ప్రార్థన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యము మనల్ని స్వస్థపరిచేదిగా మరి ఉంటా ఉంది, మనల్ని అభిషేకించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న ప్రణీత్ షాలోం రాజ్, బ్రదర్ ప్రణీత్ షాలోం రాజ్ దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరు? బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చెయ్యునుగాక. పోయినసారి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పోయిన శనివారం దేని గురించి ధ్యానించుకున్నాం? దేవుని యొక్క హస్తము గురించి మనము ధ్యానించుకున్నాం. దేవుని యొక్క హస్తము ఏం చేస్తుందంట? తర్వాత 2వ పాయింట్ సాహస కార్యాలు చేస్తుంది. తర్వాత ఆయన హస్తానికి సృజించే హస్తము. తర్వాత ఆయన హస్తము నిర్మించే హస్తము. ఆయన హస్తము అద్భుత కార్యాలను చేసే హస్తము. హల్లెలూయా. ఆయన హస్తం అదేవిధంగా మనల్ని కాపాడే హస్తము. అదేవిధంగా ఆయన హస్తము ఇచ్చే హస్తం. అంటే మనకు ప్రతి ఒక్క దానిని కూడా కలుగజేసే హస్తము. ఎవరి హస్తం అంట? యేసయ్య యొక్క హస్తము. హల్లెలూయా. ఈరోజు ఇంకొన్ని విషయాలు దేవుని చెయ్యి ఏం చేస్తుంది అనేది మనము ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. హల్లెలూయా. ఇంకోసారి చదువుకుందామా? కింద ఏమనుందంట? యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవేశయ్య ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా దేవేశయ్య, వాక్యాన్ని నేను కాదు కానీ దేవేశయ్య చెప్పాల్సింది దేవేశయ్య. వాక్యాన్ని దేవేశయ్య మీరే దేవేశయ్య మాకు బోధించమని అడుగుచున్నామయ్యా. నీవే మాకు నాయకుడిగా ఉండి దేవేశయ్య, నీవే మాకు దేవేశయ్య బోధకుడిగా ఉండి దేవేశయ్య, నీవే దేవేశయ్య వాక్యాన్ని బోధించమని దేవేశయ్య యేసుక్రీస్తు నామములో అడుగుచు యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏమంట? యెహోవా హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. హల్లెలూయా. దేవుని హస్తం మనకు తోడై ఉన్నప్పుడు ఏమవుతుందంట? ఏమి చేసినను ఏమి అడిగినను దేవుడు ఏం చేస్తాడంట? మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడు. మొట్టమొదటిది మనం ఏం చేసుకున్నాం? దేవుని హస్తము మనల్ని నిర్మించిన హస్తము, సృజించిన హస్తము. రెండవది ఏంటంట? దేవుని యొక్క హస్తము మన జీవితంలో సాహస కార్యాలు చేసే హస్తము. తర్వాత మూడవది ఏంటంట? ఆయన పనికి రాని పాత్రలను ఏం చేస్తుందంట? ఆయన హస్తము పనికొచ్చే పాత్రలుగా చేస్తుంది. దీనికి మనం దేని గురించి ధ్యానించుకున్నామంటే, మనము దేవుని యొక్క చేతిలో మనము జిగటమన్ను ఆయన ఏమైనాడంట? కుమ్మరిగా ఉంటున్నాడు. తర్వాత దేవుని యొక్క హస్తము మనల్ని ప్రొటెక్టింగ్ హ్యాండ్, అంటే మనల్ని కాపాడే హస్తము. తర్వాత ఈరోజు మనము ఏమి ధ్యానించుకున్నామంట? దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉన్నందుకు మనకు ఏమి అడిగినను ఏ మనవి చేసినను దేవుని యొక్క హస్తము
అనుగ్రహించేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేస్తాము? మనకు చాలా మనవులు ఉంటాయి. మనవులు అంటే ఏంటి? ప్రార్థనలు. మనం చేసే ప్రార్థనలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తారంట? ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆయన విని, ఆయన చెవులుండి ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు, కన్నులుండి చూడకుండా ఉండే దేవుడు కాదు. కానీ ఆయన మనం చేసిన మనవులన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తాడంట? అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 6వ పాయింట్ ఏంటంటే, ఆయన యొక్క హస్తము మనల్ని హ్యాండ్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ స్ట్రెంథనింగ్ అంట. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనం చదువుకుందామా? మొదటి రాజుల గ్రంథము 18:46. యేసయ్యా, యేసయ్యా స్తోత్రం. యెహోవా హస్తము ఎలీషాకు బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఏం జరుగుతుందంట? యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వెళ్ళను. ఇక్కడ చూసినట్లయితే ఆహాబు దేనిలో వెళ్తున్నాడు? ఆహాబు రథము పైన వెళ్తున్నాడు. ఆహాబు ఎవరంట? రాజు రథం పైన వెళ్తున్నాడు. కానీ ఇక్కడ ఏలియా ఏ విధంగా వెళ్తున్నాడు అంటే పరిగెత్తుకొని వెళ్తున్నాడు. రథాలు ఫాస్ట్గా వెళ్తాయా? పరిగెత్తుకుంటా పోతే ఫాస్ట్గా వెళ్తారా? రథాలే ఫాస్ట్గా వెళ్తాయి. కానీ దేవుని యొక్క హస్తము ఏలియా పైన ఉంది గనుక ఏం చేసినాడంట? రాజు యొక్క రథము కంటే వేగంగా పరిగెత్తుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం చాలామందితో ఈ యొక్క వరల్డ్ ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్. అంటే వాళ్ళకంటే ముందుగా మనం వెళ్ళాలా, వాళ్ళకంటే ఎక్కువగా మనము సంపాదించాలా, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ మార్కులు మన పిల్లలకు రావాలా, వాళ్ళకంటే ఎక్కువ ఆస్తులు మనము సమకూర్చుకోవాలా, వాళ్ళకంటే ఎక్కువ మంచి బండి మనం కొనుక్కోవాలా, వాళ్ళకంటే మంచి కారు మనం కొనుక్కోవాలని మనము అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఆశపడ్డంలో తప్పేమీ కూడా లేదు. కానీ మనము ఏం చేయాలంటే దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. మనం దేవుని మీద ఆధారపడకుండా మనం ఎంత కష్టపడినా సరే మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని మనము చూడలేము. మన చర్చ్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జస్ట్ 5,000 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అందరి గురించి అనట్లేదు, కానీ కొంతమంది చాలా సంపాదిస్తారు. కానీ వారి జీవితంలో ఏముండదంట? ఆశీర్వాదము ఉండదు, శాంతి ఉండదు. వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే శాలరీ వచ్చిన 2 రోజుల్లోనే అయిపోతుంది. కానీ 5,000 10,000 సంపాదించే వాళ్ళు ఏ విధంగా అంటారంట? సంతృప్తి కలిగి సంతోషంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి కూడా నేను గమనించిన, తక్కువ శాలరీ వచ్చేవాళ్ళు దేవునికి ఎక్కువ ఇస్తారు. అంటే వాళ్ళకున్న దాంట్లో దశంభాగాన్ని అంతటినీ కూడా ఇస్తారు. కానీ ఎక్కువ జీతాలు వచ్చేవాళ్ళు ఏం చేయరంట? దశంభాగాలను ఇవ్వరు. దశంభాగాలు ఇస్తే ఆశీర్వాదమా లేకపోతే ఆశీర్వాదం అనే దాని గురించి మనం మళ్ళీ ధ్యానించుకుందాం. కానీ దేవునికి ఇచ్చే దాంట్లో ఖచ్చితంగా ఆశీర్వాదం ఉందని నమ్మేవారు హల్లు చెప్తారా? హల్లెలూయా. దేవునికి మనము ఏమైతే ఇస్తామో దేవుడు దానిని ఆశీర్వదించి దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనం దేవునికి ఇచ్చేది ఏంటంట? డబ్బు కానుక కాదు, కానీ అది ఒక విత్తనం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుడి యొక్క పొలంలో ఒక విత్తనాన్ని నాటుతామో ఆ విత్తనం ఏమవుతుందంట? మొక్కగా అవుతుంది. మొక్క ఏమవుతుంది? చెట్టు అవుతుంది. చెట్టు అనేకులకు ఆశ్రయాన్ని ఇస్తుంది, అదేవిధంగా ఫలాలను ఇచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనము దేవునికి ఏమి ఇచ్చినా సరే దేవుడు మనకు ఏం చేయడంట? తక్కువ చేయడు. హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చేటప్పుడు మనము ఏమని ఇవ్వాలంట? మనము దేవునికి ఇచ్చినట్లుగా మాత్రమే చూసి ఇవ్వాలి. కానీ మనం పాస్టర్కి ఇస్తున్నాం కదా, పాస్టర్కి ఇస్తున్నాం కదా, మనము చర్చి కోసం ఇస్తున్నాం కదా, దీనివల్ల వాళ్ళకు లాభం వస్తుందేమో అని మనం అనుకునే వారిగా మనము ఉండకూడదు. మనం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలంట? ఉత్సాహంగా ఇవ్వాలి. కానీ మనం సనుక్కుంటూ ఇవ్వకూడదు. గొనుక్కుంటే మనకి ఏముండదంట? ఆశీర్వాదము ఉండదు. ఎప్పుడైతే మనం ఉత్సాహంగా ఇస్తామో దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట? ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దీవించేవాడుగా ఉన్నాడు. ఇంకో చోట మనం చూసినట్లయితే
ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆ ఫలాన్ని మనం ఏం చేసుకోమంట, పోగొట్టుకోం. ఒక గిన్నెడు మంచినీళ్ళు దేవుని దైవజనులకు కానీ ఎవరికైనా దేవునికి సంబంధించిన మనుషులకు కానీ వేరే వాళ్ళకి కానీ పేదవాళ్ళకి సహాయం చేసినా సరే దానికి రావాల్సిన ఫలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఇస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం దేవునికి ఏమి ఇచ్చినా సరే ఆయన మన రుణాన్ని ఆయన ఎన్నటికీ కూడా ఉంచుకోడు. ఆయన తిరిగి ఏం చేస్తాడంట, ఇచ్చేవాడుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు దశంభాగాలు ఎట్లా తీస్తాము, మనకు ఫస్ట్ జీతం వచ్చిన వెంటనే స్కూల్ ఫీజులకి ఇది, తర్వాత ఇంటి ఖర్చులకి ఇది, తర్వాత మందులకి ఇది అని మనం ఏం చేస్తామంట, దశంభాగాన్ని అంతటినీ కూడా తీసిపెట్టి లాస్ట్లో మనం ఏం చేస్తాం, చాలాసార్లు దేవునికి మనము తీసిపెట్టేవారిగా మనము ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దశంభాగాన్ని ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎప్పుడైతే దశంభాగం తీస్తామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఏం చేసేవాడుకుంటున్నాడంట, ఏ కొదువ లేకుండా ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి ఫాదర్ బర్క్మన్స్ గారి పాట ఒకటి ఉంటుంది, దశమ భాగమును ఇచ్చి చూడు అప్పు లేకుండా నడిపిస్తాడు. మమ్మీ ఈ పాట లిరిక్స్ ఉందా? నాకు కూడా తెలియదు. దశమ భాగమును ఇచ్చి చూడు అప్పు లేకుండా నడిపిస్తాడు. దశమ భాగమును ఇచ్చి చూడు అప్పు లేకుండా నడిపిస్తాడు. తారారారరా తరరారారరా తారారారరా తరరారా. హల్లెలూయా. ఏమంట, దశం భాగాన్ని మనం ఇస్తే ఏం చేస్తాడంట, దేవుడు సమృద్ధిగా ఆయన మనకు ఏం చేస్తాడంట, అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మనం ఏమవుతామంట, అందరికంటే ఎక్కువ బలాన్ని మనము పొందుకుంటాం. అన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంట, అభివృద్ధి చెందేవారిగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఏలియా ఎవరంట, దేవుని యొక్క ప్రవక్త, దేవుని మీద ఆధారపడే మనిషి. కానీ ఏలియాకు ఎవరి చెయ్యి తోడుగా ఉందంట, దేవుని యొక్క చెయ్యి తోడుగా ఉంది గనుక రాజు కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క చెయ్యి మనకు ఎప్పుడైతే తోడుగా ఉంటుందో మిగతా వాళ్ళు కష్టపడుతూ పని చేస్తూ ఉంటారు. కానీ మనము ఉన్న దాంట్లో మనం దేవునికి నమ్మకంగా ఉంటూ మనకి ఇచ్చిన పనిని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళకంటే మనం ఏమవుతామంటే ఎక్కువగా ఆశీర్వదించబడేవారిగా మనము ఉంటాం. ఎందుకు? దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క హస్తము ఎటువంటి హస్తం అంట, ఆయన యొక్క హస్తము విరిగిపోయిన వాటిని ఏం చేసేవాడిగా ఉంటుందంటే కట్టేవారిగా ఉంటుంది. హ్యాండ్ ఆఫ్ రెస్టోరేషన్. హల్లెలూయా. కోల్పోయిన దానిని సమకూర్చే హస్తము దేవుని యొక్క హస్తము. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ కన్వర్జేషన్ దేనికి సంబంధించింది? ఎవరికైనా గుర్తుండే చెప్తారా? పేతురుకు సంబంధించింది ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క లేఖనానికి ముందు ఏం జరుగుతుందంటే యేసు ప్రభువును గెత్సెమనే తోటలోనికి వచ్చి ఏం చేస్తారు, పట్టుకోవడానికి వస్తారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు, నా యేసు ప్రభువునే పట్టుకునేకి వస్తావని ఏం చేస్తున్నాడంట, చెవిని నరికేస్తున్నాడు. హల్లెలూయా. నరికేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ చెవిని ముట్టి
బాగు చేశాను. హల్లెలూయా. ఇంకో చోట చూసినట్లయితే చెవిని తెగ నరికినాడంటే చెవి తెగిపోయిందంట. తెగిపోయిన చెవిని దేవుడు ఏం చేసినాడంట, అతికించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవునికి మంచి చేయడానికి వచ్చినారా, చెడు చేయడానికి వచ్చినారా? యేసు ప్రభువును సిలువలోనికి వేసి మరణానికి అప్పగించడానికి వీళ్ళు వచ్చినారు. అప్పగించడానికి వచ్చిన వీరికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, మేలే చేస్తున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన చెవిని ఏం చేస్తున్నాడంట, ఆయన మరి అతికిస్తున్నాడు. హల్లెలూయా. శత్రువులను కూడా ప్రేమించే దేవుడు ఎవరంట, మన యేసయ్య. హల్లెలూయా. అదేవిధంగా దేవుడిని ప్రేమిస్తున్న మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంట, మనము కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా ఆయన ఏం చేసేవాడుకుంటున్నాడంట, సమకూర్చేవాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఇంతకుముందే ఒక పాట పాడుకుంటున్నాం కదా, అసాధ్యములు సాధ్యములే దేవా నీదు వాక్యముతో. తర్వాత కింద చూసుకున్నట్లయితే నే తలంచే తీర్మానములు నీ ప్రేమతో సరిచేసితివి అంట. హల్లెలూయా. అంటే మనము తలంచే తీర్మానాలను దేవుడు సరిచేసినాడంటే ఏంటి? ఏదైనా నేను చేయాల్సిండే పని కరెక్ట్గా చేసినానంటే దాన్ని సరిచేస్తారా? దాన్ని మరీ సర్దుతారా? సర్దరు. కానీ నేనేమైనా చేయాల్సిన పని కొంచెం ఎక్కువ తక్కువ చేసినానంటే ఏం చేస్తారు? దాన్ని సరిచేసేవారిగా ఉంటారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము కొన్ని తీర్మానాలు, దేవునికి అయిష్టమైన తీర్మానాలు, కొన్ని తీర్మానాల వల్ల నష్టపోయే తీర్మానాలు మనము చేసుకొని నష్టపోయినా సరే ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట, సరి చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి తీర్మానాలు చేసినా, ఎటువంటి నష్టాలను మనందరికి మనమే చేసుకున్నా సరే దేవుడు ఏం చేసినట్టే వాటిని లాభంగా మార్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో నష్టాలు ఎందుకు పోతాం? చాలాసార్లు మనము నష్టాలను దేవుడు చేయడు, కానీ మన యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల మనం ఏం చేస్తామంటే నష్టాలను మనము కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనం వాక్యానుసారంగా మనము జీవించకుండా దేవునికి అయిష్టమైన పనులు చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే నష్టాలను మనము తెచ్చుకుంటాం. అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాకపోవడం వల్ల మనం ఏం చేస్తామంట నష్టాలను మనము తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మాట వినకుండా పోవడం వలన మనం ఏం చేస్తామంటే మనం నష్టాలను తెచ్చుకుంటాం. హల్లెలూయా. ఒక ఇన్సిడెంట్ నేను చెప్తా. ఒకరోజు ఏమైందంటే, నాకు నైట్ షిఫ్ట్ ఉంది. నైట్ షిఫ్ట్లో నేను అస్సలు పండుకోలేదు. నైట్ షిఫ్ట్ ఎంతవరకు ఉంటుందంటే రాత్రి 9:45 నుంచి పొద్దున్న 6:15 వరకు మాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది. నేను పడుకోలేదు. తర్వాత పొద్దున్నే నేను ఆఫీస్ కోసం బెంగళూరుకి వెళ్తానని డాడీకి చెప్పిన. డాడీ ఏమన్నాడంటే, వద్దులేరా నైట్ అంతా పడుకోలేదు కదా, మళ్ళీ పో అని డాడీ చెప్పినప్పుడు నేనేం చేసిన, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా, నేను చాలా బాగా బైక్ డ్రైవ్ చేస్తానని నేను అనుకుంటా. కానీ కొన్ని రోజుల ముందే తెలుసుకున్నా బైక్ డ్రైవ్ చేసేది నేను కాదు, నాలో ఉంటుంటే యేసయ్య డ్రైవ్ చేస్తాడని తెలుసుకున్నా. డాడీ వద్దన్నాడు, మమ్మీ కూడా వద్దనింది. కానీ నేనేం చేసిన, నా కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళిపోయినా. వీళ్ళు ఏం చెప్పినారు, నా మంచి కోసమే చెప్పినారు. నువ్వు రాత్రి అంతా నిద్ర లేదు కదా, నువ్వు బైక్ తీసుకొని బెంగళూరుకి వెళ్ళకని చెప్పినారు. అయినా కానీ నేను వినుకోకుండా పోయినాను. మధుగిరి వరకు పోయినాను. మధుగిరి దగ్గర ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేసరికి బైక్ అంతా డ్యామేజ్ అయింది. తర్వాత హ్యాండిల్ కూడా సరిగ్గా తిరగట్లేదు. ఇంకా నేనేం చేసిన, ఇంకా మా డాడీకి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయింది డాడీ అని చెప్తే మా డాడీ ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. మనకేం టెన్షన్ ఉండదు. నేనేంటంటే ఏదైనా సరే ఏ ప్రాబ్లం వచ్చిందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలా, షోరూమ్ పోవాలా, సర్వీస్ సెంటర్కి పోవాలా, సర్వీస్ సెంటర్లో బైక్ ఇవ్వాలా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా అని నేనేమన్నా అంటే, డాడీ ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను ఇంకా అనంతపురం బైక్ వేసుకొని వచ్చి సర్వీస్ సెంటర్లో బైక్ పెడతా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాము అని చెప్పింటే మా డాడీ ఇంకా నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు డాడీ కళ్యాణదుర్గం నుంచి యమహా సర్వీస్ సెంటర్కి కార్ వేసుకొని వచ్చినాడు. కార్ వేసుకొని వచ్చి దానికి అయిండే డ్యామేజ్ అది ఇది అంతా కూడా చూసి తర్వాత ఏమన్నారంటే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి చాలా ప్రూఫ్స్ కావాలా, అవి ఇవి అన్నారు. అక్కడ వచ్చి నా మిస్టేక్ కూడా ఉంది. అందుకు నేనేం చేశానంటే, ఇంకా ఇది చేయలేము కదా, సో ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేమేమో అని నేను అనుకొని బాధపడినా. మా డాడీ వచ్చినాడు, సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే కదా, సర్లే మనం డబ్బులు పెట్టి చేయించుకుందాం, నేను ఉన్నాను కదా అని మా డాడీ నాతో వచ్చి అన్నాడు. తర్వాత ఎనీహౌ సర్వీస్ మేనేజర్ కొంచెం హెల్ప్ చేసి
ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి దేవుడు కృప చూపించినాడు. దానికి దగ్గర చాలానే ఖర్చు అయింది. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నా సరే నా చేతి నుంచి కొంచెము పడడం మాత్రమే కాదు, కానీ నాకు ఇష్టమైన బండి నేను బీటెక్లో నుంచి కొందాం అనుకొని ఒక 4-5 సంవత్సరాల తర్వాత జాబ్ చేసినాక దాన్ని నేను కొన్న 2-3 మంత్స్కి అది యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇది వచ్చి స్పెషల్ ఎడిషన్ బైక్ అనమాట. సో పార్ట్స్ కూడా అంత ఈజీగా దొరకవు. సో ఆ బండి ఏమైందంటే ఆ షోరూంలోనే 2 మంత్స్ ఉంది. కానీ నేను యాక్సిడెంట్ చేసుకున్న డాడీ మాట చెప్పకుండా పోయి, డాడీ చెప్పినా సరే వినకుండా పోయి యాక్సిడెంట్ చేసుకున్నా, మళ్ళీ నష్టము. వాళ్ళు మరి ఇక్కడి నుంచి అనంతపురం రావాలన్నా వాళ్ళకి ఖర్చే. కానీ మా డాడీ ఏమన్నా, నేను చెప్పకుండా పోయినాను కాబట్టి నీ సావు నేను చెప్పినా కానీ నువ్వు వినకుండా పోయినావు కదా అని మా డాడీ అన్నాడా? లేదు. కానీ మా డాడీ వెంటనే ఏం చేసినాడంట, కార్ వేసుకొని వెనకాల నుంచి వచ్చి దానికి ఏమైంది ఏం కథ అని అంతా చూసి, ఇంకా ఏమైనా అయితే నేనున్నాను అని మా డాడీ ఏం చేసినాడంటే ధైర్యము చెప్పినాడు. హల్లెలూయా. అదేవిధంగా మనము దేవుని మాట వినకుండా, ఇదంతా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే నా గురించి నేను డబ్బా కొట్టుకునే కాదు, కానీ మా డాడీ ఏ విధంగా అయితే నన్ను ప్రేమిస్తున్నాడో అదేవిధంగా మనము కూడా మన జీవితాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనము నష్టాలను తెచ్చుకున్నప్పుడు దేవుడు మన కోసము వచ్చేవాడుగా ఉంటాడు. మనకు వచ్చిన నష్టాన్ని దేవుడు భరించేవాడుగా ఉంటాడు. మనము కోల్పోయిన దానిని దేవుడు తిరిగి మనకు అనుగ్రహించేవాడుగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. చాలా వరకు నష్టాలను మనం ఎందుకు తెచ్చుకుంటామంట, మన యొక్క తప్పుడు నిర్ణయాల వలన మనము తెచ్చుకుంటాం. ఇప్పటికే మన జీవితాల్లో దేవుని మాట వినకుండా మనం ఎన్నో నష్టాల గుండా వెళ్ళినామేమో, కానీ దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే నువ్వు ఎన్ని నష్టాల గుండా వెళ్ళినా సరే దేవుడు ఏం చేస్తాడంట, మన కొరకు ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తాడంట, ఒక రీజన్, ఆయన్ని మనము నమ్ముకున్నాము. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక మన పైన ఎవరికి బాధ్యత ఉందంట, దేవునికి బాధ్యత ఉంది. మనం ఎటువంటి త్రోవల్లో నడిచినా, మనం ఎటువంటి నష్టాలను కోల్పోయినా ఆయన మన కొరకు వచ్చి మన యొక్క నష్టాన్ని లాభంగా చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా అండి? మనము ఏ స్థితిలో ఉన్నా, మనము ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మనము ఏం చేయాలంట, మనము తిరిగి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మనము కోల్పోయిన దానిని అంతటిని కూడా ఏం చేస్తాడంటే దేవుడు తిరిగి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. మరొకసారి పడదామా? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఏమేమి కోల్పోయినామో అవన్నిటిని కూడా ఏం చేశారంటే దేవుడు
తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనమే దేవుని మాట వినకుండా మనమే దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేసి మనమే కోల్పోయినా సరే ఏం చేస్తాడంటే దేవుడు మన దగ్గరికి మనం ఎప్పుడైతే మనం మొర పెడతామో ఆయన వచ్చి కోల్పోయిన దానిని అంతటిని కూడా ఏం చేస్తాడంట తిరిగి సమకూర్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఎంత మంచి డాడీని అనుగ్రహించినాడంటే నేను జస్ట్ సింపుల్గా నాకు ఏదైనా ప్రాక్టికల్ లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినా లేదంటే నేను ఏమైనా చేసినా సరే ఏం చేసినా సరే జస్ట్ మా డాడీ ఏం చేస్తాడనే దాన్ని నేను జస్ట్ ఆలోచిస్తాను. డాడీ ఏం చేసినాడో దానికంటే గొప్పది దేవుడు చేస్తాడు. నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చెప్పా కదా, మా డాడీ మాట వినకుండా పోయి నష్టాన్ని తెచ్చుకున్నా, కానీ ఎవరు వచ్చినారు హెల్ప్ చేసేకి? మా డాడీనే వచ్చినాడు. హల్లెలూయా. అదేవిధంగా ఈ లోకంలో ఉంటున్న డాడీ కంటే ఎక్కువగా ప్రేమించే డాడీ ఎవరంట? యేసయ్యని నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన లోకంలో ఉంటున్న తండ్రి అయినా కొన్నిసార్లు మనకు సహాయం చేయకుండా పోతాడేమో, కానీ పరలోకమందున్న తండ్రి మనకు ఎప్పుడు కూడా సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపెట్టిపోడు, ఆయన ఎన్నటికీ కూడా మనల్ని మరిచిపోడు. మన పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఆయనకు మనం ఒక్కసారి డాడీ అని మనం ఒకసారి పిలిస్తే ఏం చేస్తాడంట, నా కుమారుడు అని ఆయన ఏం చేస్తాడంట వచ్చి నీ యొక్క పరిస్థితిని చూసి నీ యొక్క పరిస్థితి నుంచి ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్తామా? దేవా, నేను కోల్పోయిందంతా నాకు ఇచ్చినందుకు వందనాలు. నేను కోల్పోయిన దానికి రెండంతులుగా సమకూర్చినందుకు వందనాలు. దేవా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేను కోల్పోయినా సరే నువ్వు నా కొరకు వచ్చే దేవుడు అని నేను తెలుసుకున్నానయ్యా. నన్ను సమకూర్చే దేవుడు అని తెలుసుకున్నానయ్యా. నీ గొప్ప సమకూర్పుకై వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటివరకు దేవుని చెయ్యి ఎటువంటి కార్యాలు చేసిందని మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క చెయ్యి మనల్ని సృష్టించిన చెయ్యి. ఆ యొక్క చెయ్యి ఏదైనా సరే అసాధ్యమైన కార్యాలను చేసే చెయ్యి, లేని వాటిని ఉన్నవాటిగా చేసే చెయ్యి ఎవరి చెయ్యి అంట? దేవుని యొక్క చెయ్యి. రెండవదిగా ఏం నేర్చుకున్నాము? సాహస కార్యాలను చేసే చెయ్యి. ఎవ్వరు చేయలేని కార్యాలను దేవుని చెయ్యి ఏం చేస్తుందంట? మన కొరకు చేస్తుంది. మూడవదిగా మనము ఏమి నేర్చుకున్నాము? ఆయన యొక్క చెయ్యి ఏం చేస్తుందంట? పనికి రాని మనల్ని ఏం చేస్తుందంట? పనికి వచ్చే పాత్రలుగా దేవుని యొక్క చెయ్యి చేస్తుంది. నాలుగవదిగా మనము ఏం నేర్చుకున్నాము? దేవుని యొక్క చెయ్యి మనల్ని నిత్యము కాపాడే చెయ్యి. హల్లెలూయా. ఐదవదిగా మనము ఏమి నేర్చుకున్నాము? దేవుని యొక్క హస్తము ఏమి మనవి చేసినను, ఏమి ప్రార్థన చేసినను అనుగ్రహించే చెయ్యి. ఆరవదిగా మనము ఏమి నేర్చుకున్నాము? మనము దేవునిపైన ఎప్పుడైతే దేవుని యొక్క చెయ్యి, ఒక షార్ట్ కట్ చెప్పి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేవుని యొక్క చెయ్యి మనల్ని వేగవంతంగా నడిపించే చెయ్యి, మనల్ని బలపరిచే చెయ్యి. హల్లెలూయా. ఏలియా విషయంలో చూస్తున్నాం కదా, దేవుని యొక్క చెయ్యి ఏం చేసిందంట? రథముల కంటే ముందుగా పరిగెత్తి ఇశ్రాయేలు గుమ్మమునద్దకు చేరుకునేలాగా చేసింది. హల్లెలూయా. మనం దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మన చుట్టూ ఉంటున్న వారికంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుని యొక్క చెయ్యి మనల్ని తీసుకొని పోవునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పమంటే నేను చాలా చెప్పగలుగుతా. ఎందుకంటే నేను దేవుని మీద ఆధారపడినా కనుక నా యొక్క కొలీగ్సే కానీ నా యొక్క ఫ్రెండ్సే కానీ వారందరితో కంపేర్ చేసుకుంటే నాకు ఏం సంతోషం అంటే, నాకు మరీ టాలెంట్ ఎక్కువ లేదు, నేను మరీ టాపర్ని కాదు, నేను మరీ పనిలో కూడా సాఫ్ట్వేర్ వర్క్లో కూడా నాకు మరీ అంత ఎక్కువ టాలెంట్ లేదు. కానీ ఒకటి నమ్ముతాం, దేవుని యొక్క చెయ్యి నాకు తోడుగా ఉంది కనుక అందరికంటే ఉన్నతంగా దేవుని యొక్క చెయ్యి నన్ను నిలబెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా అగాపే కల్వరి చర్చిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క చెయ్యి అందరికంటే ఉన్నతంగా నిలబెట్టునుగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇందాకే మనం దేని గురించి ధ్యానించుకున్నాం? 7వ పాయింట్, దేవుని యొక్క చెయ్యి ఏం చేస్తుందంటే హ్యాండ్ ఆఫ్ రెస్టోరేషన్. కోల్పోయిందంతా కూడా సమకూరుస్తుంది. ఎప్పుడు సమకూరుస్తుంది? దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు సమకూరుస్తుంది. హల్లెలూయా. ఎటువంటి నష్టాన్నైనా ఆయన చెయ్యి ఏం చేస్తుందంట?
సమకూర్చేదిగా ఉంటుంది. మనమే తప్పుడు నిర్ణయాలు తీసుకొని మనమే నష్టపోయినా సరే, మనం ఎప్పుడైతే దేవా నాయన తండ్రి అని ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మన దగ్గరికి వచ్చి కోల్పోయిన నష్టాన్ని అంతటిని కూడా ఏం చేస్తాడంట, దేవుడు లాభంగా మార్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 8వ పాయింట్ ఏంటంట, దేవుని యొక్క చేతిలో మనము ఉన్నాము. హల్లెలూయా. ఎవరి చేతిలో మనం ఉన్నామంట, దేవుని యొక్క చేతిలో మనము ఉన్నాము గనుక మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఏం కాదు, వర్ధిల్లదు. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామా. రీకా మా షక రా లా రాక, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. 54:17 బ్లెస్సి 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఒకసారి చెప్దామా. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నాకు దోషారోపణ చేయు ప్రతి వానికి నేను నేరస్థాపన చేసేదను. యెహోవా యొక్క సేవకుల నీతి దేవుని వలన కలుగుచున్నది. ఇదే నా యొక్క స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. నమ్మేవారు బిగ్గర హల్లు చెప్తారా? మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం ఏం చేస్తామంటే వర్ధిల్లదు. తర్వాత మన పైన దోషారోపణ చేసిన వారిపైన మనము ఏం చేస్తామంట, మనమే నేరస్థాపన చేస్తామంట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనకు విరోధంగా రూపబడిన ఆయుధాలు ఏవో వర్ధిల్లుతున్నట్లుగా మనకు కనిపించవచ్చు, కానీ అవి ఏమవ్వవంట, వర్ధిల్లవు. కానీ చివరిగా విజయం ఎవరిదంట, మనదే. ఎగ్జాంపుల్స్ మనం జీవితంలో ఎన్ని చూసుకుంటాం కదా. యోసేపు జీవితంలో ఏమైంది? అన్నలు విరోధంగా లేచినారు, అన్నలు గోతులోనికి వేసినారు. గోతులోనికి వేసిన తర్వాత మరి ఎవరికి అమ్మినారు? మిద్యానీయులకు అమ్మినారు. మిద్యానీయులు మరి ఎవరికి అమ్మినారు? పోతీఫర్కి అమ్మినారు. తర్వాత పోతీఫర్ కమ్మిన తర్వాత పోతీఫర్ యొక్క ఇంట్లో బానిసగా పనిచేసినాడు. తర్వాత దేవుడు హెచ్చించినాడు. హెచ్చించిన తర్వాత మరీ శోధన వచ్చింది. శోధన వచ్చిన తర్వాత మరీ ఏం చేసినాడు? జైల్లోనికి వెళ్ళినాడు. కానీ అక్కడ చూసినట్లయితే వాగ్దానం ఏమో చాలా గొప్పది. నిన్ను రాజుగా చేస్తాను, అందరూ కూడా నీకు నమస్కారం చేస్తారు, అందరూ కూడా నీ వెన్నుకు సాగిల పడతారని వాగ్దానము ఉంది. వాగ్దానం చూస్తేనేమో వేరే, ఇక్కడ యోసేపు వెళ్తున్న మార్గం వచ్చి వేరే. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దానికి దీనికి సంబంధము లేదు. అందుకే మన జీవితంలో దేవుడు మనకు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చింటాడు, కానీ ఇప్పుడు మనం వేరే మార్గము గుండా వెళ్తుంటాము. కొన్ని శ్రమలు, సమస్యలు, కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు అనే మార్గాల గుండా మనము వెళ్తుంటాము. కానీ ఆయన వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదగినవాడు. హల్లెలూయా. మనం అనేక యుద్ధాలు కూడా మనం పోరాడతాము, కానీ మనకు జయము ఏమంట వస్తుందా? వచ్చింది. హల్లెలూయా. మనం పోయిన వారం ఏం ధ్యానించుకున్నాము? మనము విజయము కోసం మనము పోరాడము, కానీ విజయములో మనం పోరాడతాం. హల్లెలూయా. యేసు ప్రభు మనకు విజయాన్ని ఇచ్చినాడు. విజయాన్ని ఇచ్చిన యేసు మనలో ఉన్నాడు గనుక మనము జయాన్ని పొందుకున్నాము. మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క శోధన, ప్రతి ఒక్క బ్యాటిల్ కూడా ఏమంట మనకు ప్రమోషనే. హల్లెలూయా. మనం పోయిన శనివారం మనం ఏం ధ్యానిస్తున్నామంట? అవర్ బ్యాటిల్స్ ఆర్ అవర్ విక్టరీస్. హల్లెలూయా.
అవర్ బ్యాటిల్స్ ఆర్ అవర్ ప్రమోషన్స్ అండ్ విక్టరీస్. హల్లెలూయా. మన యొక్క బ్యాటిల్స్ అంటే మన యొక్క పోరాటాలు మనల్ని ఏం చేస్తుందంట, ప్రమోషన్లోనికి నడిపిస్తుంది. మన యొక్క పోరాటంలో విజయం ఏంటంట, తథ్యము. హల్లెలూయా. విజయము కన్ఫామ్, ఆల్రెడీ విజయము వచ్చేసింది. తర్వాత మనకు వచ్చే పోరాటాలు మనల్ని జయించలేవు. హల్లెలూయా. పక్కన శేఖర్ని చెప్తావా, నీవు పోరాడుతున్న పోరాటాలు, నీవు చేస్తున్న యుద్ధాలు నిన్ను జయించలేవు. నీలో ఉన్న క్రీస్తు వాటిని జయించినాడు గనుక నీవు కూడా జయిస్తావు. జయము నీదే. జయం మాత్రమే కాదు, ప్రమోషన్ కూడా రెడీగా ఉంది. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేనిలోనికి వేసినాడు రాజు, అగ్నిగుండంలోనికి వేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పాటు ఎవరు తోడుగా ఉన్నాడు? నీవు శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు నీకు ఎవరు తోడుగా ఉంటారు? నేను శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్నప్పుడు నాకు ఎవరు తోడుగా ఉంటారు? యేసయ్య తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న తర్వాత రాజు తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ఉంటున్న జనులందరూ కూడా ఏం తెలుసుకున్నారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడే దేవుడు. హల్లెలూయా. అంతేకాదు కానీ రాజు వారి యొక్క స్థానం, ముందు ఉన్న స్థానం కంటే ఇంకా గొప్ప స్థానంలోనికి రాజు హెచ్చించినాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో పోరాటాలు శ్రమలు వచ్చే కొద్దీ ముందు ఉన్న స్థానం కంటే గొప్ప స్థానంలోనికి మనము వెళ్ళేవారిగా ఉంటాం. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్క సమస్య తర్వాత ఒక ప్రమోషన్ ఉంటుంది. అందుకే మనకు పోరాటాలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, మనం పోరాటాల వైపు చూడకూడదు, కానీ నాకు విజయము ఉంది, నాకు ఒక ప్రమోషన్ ఉంది. తర్వాత ఇంకొక దైవ సేవకుడికి ఏం చెప్తారంటే, బిఫోర్ ఎవ్రీ మిరకల్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం అంట. ప్రతి ఒక్క అద్భుతానికి ముందు ఏముంటుందంట, సమస్య ఉంటుందంట. హల్లెలూయా. యోసేపు రాజు కాకముందు ఏముంది? దావీదు రాజు అవ్వకముందు దావీదుకి ఏముంది? గొల్యాత్ అనే పెద్ద సమస్య ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు హెచ్చింపబడకముందు ఏముంది? అగ్నిగుండం ఉంది. తర్వాత దానియేలు హెచ్చింపబడకముందు ఏముంది? సింహపు గృహ ఉంది. తర్వాత ఇశ్రాయేలీలు కానాన్లోనికి నడిపింపబడుతున్నప్పుడు ఏమొచ్చింది? ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. మనము ఒక నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్తున్నామంటే మన జీవితంలో పోరాటాలు రావని కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతి మంతునికి కలుగు ఆపదలు కానీ ఏం చేస్తాడు? వాటి నుండి దేవుడు తప్పిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. మనకు ఇప్పటి నుంచి శ్రమ వచ్చినప్పుడు మనము ఏం తెలుసుకోవాలంట, ఒక అద్భుతం ఉంది, ఒక ప్రమోషన్ ఉంది. మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో శ్రమల ద్వారా మనం కృంగిపోం, కానీ శ్రమలు మనం ఏం చేస్తామంట, ఎంజాయ్ చేస్తామంట. హల్లెలూయా. అందుకే మనం పాట పాడుకున్నాం కదా, శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు శోధన. ఆయన యొక్క శక్తి మనకు ఎప్పుడు కూడా ఉంటుంది. హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు శోధన సమయములో కృపాశక్తినిచ్చావు. నేనెలా మరుతును యేసయ్యా, నేనెలా మరుతును యేసయ్యా, నా జీవితాంతము ఆరాధితును, నా జీవితాంతము ఆరాధితును. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నిరంతరము. హల్లెలూయా. ఇంకో పాట కూడా ఉంటుంది కదా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసం, విశ్వాసమే నా విజయం. శ్రమలే విత్తనం పెరగకపోతే, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే శ్రమలయందే విశ్వాసమే నా బలం, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉల్లాసం,
మన అగాపే సంఘం ఏ విధంగా ఉండాలంట, ఇప్పుడు వచ్చే శ్రమలే కాదు కానీ ఇంకా రాబోయే కాలంలో దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది కనుక అనేకమైన శ్రమలు వస్తాయి. ఈ లోక సంబంధమైన శ్రమలే కాదు కానీ దేవునికి అంటే దేవునిని మీరు వదిలిపెట్టాలా, వీటిని ఏమంటారంటే స్పిరిచువల్ బ్యాటిల్స్, దీనికంటే ఆత్మీయ యుద్ధాలు, తర్వాత ఇటు సైడ్ ఆత్మీయ పోరాటాలు ఉంటాయి, బలహీనపరిచే కొన్ని పోరాటాలు ఉంటాయి, అదేవిధంగా దేవుని కొరకు పోరాటాలు ఉంటాయి. చూస్తున్నాం కదా చాలా స్టేట్స్లో, చాలా రాష్ట్రాల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుందంట, శ్రమ వస్తుంది. తర్వాత జైల్లో వేస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమందికి నానా విధములైన హింసలు పెడుతున్నారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని కొరకు శ్రమ పడుటలో ధన్యత ఉంది, దేవుని కొరకు శ్రమ పడుటలో ఏముందంట, అతిశయం ఉంది. శ్రమలో మనం ఎప్పుడైతే ఆనందాన్ని మనము వెతుక్కుంటామో, దేవుని కొరకు మనకు ఎటువంటి శ్రమలు వచ్చినా, వాళ్ళు మనల్ని చంపేయడానికి వచ్చినా, మనము రేపు చనిపోతాం అనుకున్నా సరే మనకు ఏమవుతుందంట, ఇంకా ఆనందంగా ఉంటుందంట. హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, దేవుని కొరకు హతసాక్షులయ్యే భాగ్యము ఎవరికి కూడా రాదు, చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అదేవిధంగా హతసాక్షులయ్యే భాగ్యం నాకు వస్తే కనుక నేను సంతోషంగా ముందుంటా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కొరకు శ్రమ పడుట మనకు సంతోషము, ఆయన ఎందుకు శ్రమ పడుట మనకు ధన్యత, ఆయన కొరకు శ్రమ పడుటయే మనకు ఏమంట, అతిశయము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క హస్తం గురించి మనం ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం ఇప్పటికీ? 9 పాయింట్స్ మనము, 8 పాయింట్స్ మనము నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏంటంట, ఆయన యొక్క హస్తాలు మనల్ని నిర్మించినాయి. హల్లెలూయా. ఆయన యొక్క హస్తాలు సృష్టిని నిర్మించినాయి. సృష్టిని చేసిన హస్తము మన జీవితంలో ఏదైనా చేయగలదు. హల్లెలూయా. సెకండ్ పాయింట్ ఏంటంటే సాహస కార్యాలను చేసే హస్తం. ఒకవేళ వినకపోతే పోయిన శనివారంది మెసేజ్ ఉంటుంది, అది వినొచ్చు. ఆయన యొక్క హస్తం ఏం చేస్తుందంట, సాహస కార్యములు చేస్తుంది. ఎవ్వరు కూడా చెయ్యని కార్యాలు ఎవరి హస్తము చేస్తుందంటే దేవుని యొక్క హస్తము చేస్తుంది. మూడవది ఏంటంట, విలువనిచ్చే హస్తము. విలువ లేని మనకు విలువనిచ్చే హస్తము ఎవరి హస్తం అంట, దేవుని యొక్క హస్తము. నాలుగవది ఏంటంట, దేవుని యొక్క హస్తం మనల్ని కాపాడే హస్తము. ఐదవది ఏంటంటే దేవుని యొక్క హస్తము మనకు కావాల్సిందంతా కూడా అనుగ్రహించే హస్తము. ఆరవది ఏంటంట, మనల్ని వేగవంతంగా నడిపించే హస్తము, మనల్ని బలపరిచే హస్తము. తర్వాత 7వ పాయింట్ ఏంటంట, కోల్పోయినవన్నిటిని కూడా ఇచ్చే హస్తము. మనంతటికి మనమే పోయి, మనమే కోల్పోయి, మనమే నష్టం తెచ్చుకున్న మనము యేసయ్య, డాడీ, నాయన, తండ్రి అంటే ఏం చేస్తాడంట, ఆయన మన కొరకు వచ్చి ప్రతి ఒక్క దాన్ని కూడా సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత 8వది ఏంటంట, దేవుని యొక్క చేతిలో మనం ఉన్నాము గనుక మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ ప్రార్థన? స్వస్థత, తైలాభిషేక ప్రార్థన. హల్లెలూయా. ఆయన యొక్క హస్తము, ఇది 9వ పాయింట్. ఆయన యొక్క హస్తము ఎటువంటి హస్తం అంట, స్వస్థపరిచే హస్తము. హల్లెలూయా. ఆయన యొక్క హస్తము ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచును గాక. స్వస్థతకి మనం చూసుకుంటే చాలా 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 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. స్వస్థత, తర్వాత మరణించిన వారిని దేవుడు లేపడం. హల్లెలూయా. లాజరు గురించి ఎంతమందికి తెలుసు? లాజరుకు ఆరోగ్యము బాగలేక ఏమవుతాడు, లాజరు చనిపోతాడు. చనిపోయిన తర్వాత 4వ రోజు ఏం చేసినాడంటే దేవుడు లేపినాడు. హల్లెలూయా. తర్వాత నడవలేకుండా వంగిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేసినాడంట, ముట్టి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. తర్వాత గుడ్డివాడైన భర్తమైన దేవుడు ఏం చేసినాడంట, ఎప్పుడైతే ఏం చేసినాడు దేవుడు ఏం చేస్తున్నాడంట, భర్తమయ్య యొక్క కళ్ళను దేవుడు ఏం చేసినాడంట
తెరుస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు తన యొక్క చేతితో ముట్టినాడో కళ్ళు ఏమైనాయంటే గుడ్డి కళ్ళు మంచిగా చూడగలిగిన కళ్ళుగా మార్చబడినాయి. హల్లెలూయా. తర్వాత బాలికను ఏం చేసినాడంటే, చనిపోయిన బాలికను తలి తాకుమి అని ఏం చేసినాడంటే దేవుడు లేపినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఇదే విధంగా తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడతా ఉంది స్త్రీ? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత ఒక స్త్రీ బాధపడుతుంది. ఆ యొక్క స్త్రీని దేవుడు ఏం చేసినాడంట, స్వస్థపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఎటువంటి శక్తి ఉందో అటువంటి శక్తి ఇప్పటికీ కూడా ఏం చేసిందంట, పని చేస్తూ ఉంది. హల్లెలూయా. మన మధ్యలో ఉంది. ఆయన యొక్క శక్తి తగ్గిపోలేదు. ఆయన యొక్క పునరుత్థాన మహిమ మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడుకుందామా? కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ నామములో అద్భుతము జరుగును. యేసయ్యా నీ నామములో అద్భుతము జరుగును. పాపం పోవును, రోగం తీరును, అపవాది పారిపోవును. పాపం పోవును, రోగం తీరును, అపవాది పారిపోవును. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. పాప శాపములో బడి ఉన్న మనలను పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయును. పాప శాపములో బడి ఉన్న మనలను పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయును. లోక పాపమంతా మోయు గొర్రె పిల్ల యేసు మనకై బలియాయెను. లోక పాపమంతా మోయు గొర్రె పిల్ల నేడు మనకై బలియాయెను. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. కష్ట నష్టములు వ్యాధులు కరువులు వచ్చిన మన యేసు విడిపించును. కష్ట నష్టాలు వ్యాధులు కరువులు వచ్చిన మన యేసు విడిపించును. విశ్వాసం మనలో ఉంటే చాలు, దైవ మహిమను చూచెదము. విశ్వాసం మనలో అందరు కూడా ఒకసారి లేచి నిలబడదాం. వినిపిస్తుందా? నమ్మే వారందరూ కూడా చెప్తారా, దేవా నీ శక్తి మారలేదయ్యా, నీ పునరుత్థాన మహిమ మారలేదయ్యా. దేవా నా జీవితంలో ఏమైనా చేయగలవు నాయనా, దేవా నా జీవితంలో ఏమైనా చేయగలవు నాయనా. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ నామములో అద్భుతము జరుగును.
నీ నామములో అద్భుతము జరుగును. మంత్రతంత్రాలు చేతబడి శక్తులు నేడు మన యేసు కాల్చివేయును. మంత్రతంత్రాలు చేతబడి శక్తులు నేడు మన యేసు కాల్చివేయును. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నందున లోకమంతా జయం పొందెదం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నందున లోకమంతా జయం పొందెదం. నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. 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 అవును ప్రియులారా, ఒక్కసారి దేవుని హస్తం వైపు మనం చూచినట్లయితే దేవుని యొక్క హస్తం మన జీవితాలను మనలను నిర్మించింది. సాహస కార్యాలను మన జీవితంలో చేస్తూ విలువలేని మనకు ఆయన యొక్క హస్తం మనకు విలువనిచ్చింది, కాపాడింది, కావలసినవన్నీ కూడా అనుగ్రహించింది. మన జీవితాలను నడిపించింది ఆయన యొక్క హస్తం. కోల్పోయినవి ఇచ్చింది, సమకూర్చింది. మనకు ఏవైతే విరోధంగా ఉంటూ ఉన్నాయో అవి ఏవి కూడా వర్ధిల్లకుండా ఆయన యొక్క హస్తం వాటన్నిటిని నిర్మూలం చేస్తూ తన యొక్క హస్తం చేత మనల్ని నడిపిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క హస్తం వ్యాధిలో ఉన్న మనలను, బాధల్లో ఉన్నటువంటి మనలను ఆయన హస్తము స్వస్థపరుస్తూ వచ్చింది. 10వదిగా దేవుని యొక్క హస్తం మనలను బాధల్లో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఎవరి యొక్క ఆదరణ లేనప్పుడు దేవుని యొక్క నీతిగల ఆయన యొక్క దక్షిణ హస్తం మనల్ని ఆదరిస్తూ వచ్చింది. అందును బట్టి 2 చేతులు పైకెత్తి, దేవా నీ యొక్క హస్త బలమును బట్టి మీకు స్తోత్రాలు. నీ యొక్క హస్తం నా పైన ఉంది, నీ యొక్క హస్తం నాకు తోడుగా ఉంది. నీ యొక్క హస్తం చేత నా హస్తాన్ని పట్టుకొని నడిపిస్తున్నటువంటి నీ యొక్క కరముకై మీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ దయగల నీ యొక్క కరముకై, నీ హస్తానికై, కృపగల నీ యొక్క హస్తానికై మీకే వందనాలు యేసు. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీ చేతితో నన్ను పట్టుకో, దేవా నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను నడిపించు, నాకు సమకూర్పును దయచేయి, నన్ను ఆదరించయ్యా. దేవా నా జీవితాన్ని ఒక విలువైన జీవితంగా చేస్తూ వచ్చిన నీ హస్తానికై స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీ చేతులతో నన్ను నిర్మించితివి, నీ చేతులతోనే నాకు విలువనిచ్చితివి, నీ చేతులతో నన్ను కాపాడుతూ వస్తువి, నీ చెయ్యి ఒదిగిస్తూ నా జీవితాన్ని వచ్చిందయ్యా. మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన హస్తాన్ని, ఆయన హస్తంకు ఉన్నటువంటి బలమును, ఆయన హస్తము చేసేటువంటి కార్యాల గురించి మనం విన్నాం. మరి మన జీవితంలో ఆయన హస్తము ఏ కార్యము చేయాలి, ఆయన యొక్క హస్తము ఏ గొప్ప విషయాలను మన జీవితంలో జరిగించాలని నీవు నేను ఆశపడుతున్నామో
ఒక్క నిమిషం దేవా, ఈరోజు ఈ స్వస్థత తైలాభిషేక ప్రార్థనలో నీ హస్తము నన్ను తాకునుగాక, నీ హస్తము నన్ను ముట్టునుగాక, నీ హస్తము చేత నేను దీవించబడుదునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క హస్తం అనేకమైన ఆయన చేతిలోనికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చినప్పుడు ఆశీర్వదించబడ్డాయి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క హస్తము ఎవరికైతే తోడుగా ఉందో వారి జీవితాలు నా దేవుడు గొప్పగా దీవిస్తూ వచ్చాడు. వారి చేతి పనులన్నింటినీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఏమీ లేనటువంటి మనలను దేవుడు అన్నీ కలిగినటువంటి వారిగా ఆయన హస్తం చేయగలిగింది. అందుకై స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకే వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దాసులైనటువంటి షాలు ప్రణీత్ తండ్రి నువ్వు దీవించి మాకు సంఘానికి కావాల్సినటువంటి వాక్కు నీ హస్తం మా జీవితంలో ఏమయ్యున్నది, ఎట్టి కార్యాలను చేసింది, చేయబోతుందో నువ్వు మాకు బయలుపరిచినటువంటి మహనీయుడా, మహాత్ముడా, మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.